నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు? అమ్మ చెప్పిన కథకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక తాత మనవడి కథ మాత్రమే కాదు, మాయమైపోతున్న మనుషుల మధ్య అనుబంధాల కథ. వాట్సాప్ మెసేజెస్, ఎమోజీల ప్రపంచంలో మనం ఇంత వేగంగా వెనక్కి వెళ్తున్నామా అనిపించే ఈ రోజుల్లో ఒక అక్షరం ఎంత గొప్ప అద్భుతాన్ని సృష్టిస్తుందో ఈ కథలో చూద్దాం. అదొక అందమైన పల్లెటూరు. అక్కడ రామయ్య తాతయ్య ఉండేవాడు. తాతయ్యకి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు పాత ఇంటి పెన్నుతో కాగితాల మీద ఏవో ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అవి ఎవరికి పంపేవారు కాదు, ఇంటి అరుగు మీద ఉన్న ఒక పాత చెక్క పెట్టెలో దాచుకునేవారు. ఊర్లో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే తాతయ్య దగ్గరకు వచ్చేవారు. కానీ తాతయ్య రాసే ఆ ఉత్తరాల రహస్యం మాత్రం ఎవరికి తెలిసేది కాదు. సెలవులకు రామయ్య తాతయ్య మనవడు అభి అనే కుర్రాడు ఊరికి వస్తాడు. అభికి గ్యాజెట్స్, గేమ్స్ తప్ప మరో ప్రపంచం తెలియదు. ఊరికి రాగానే తాత ఇక్కడ వైఫై లేదు, తాత సిగ్నల్ లేదు, తాత నాకు ఆడుకోవడానికి ఎలా ఏంటి ఏం చేయాలి తెలియట్లేదు అని చాలా చిరాకు పడుతూనే ఉంటాడు. ఎలా ఆడుకోవాలి, ఏం చేయాలి ఏమీ అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తాతయ్య రాసే ఉత్తరాలను చూసి, ఈ రోజుల్లో లెటర్స్ ఏంటి తాత అంతా వేస్ట్ చేస్తున్నావని ఎగతాళి చేసి నవ్వుతాడు. తాతయ్య మాత్రం నవ్వుతూ, ఒకసారి మనసు పెట్టి రాసి చూడరా, ఆ అక్షరాలు నీతో మాట్లాడుతుంది అని అంటాడు. ఒకరోజు వర్షం పడుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అభి ఆ పాత చెక్క పెట్టెను తెరుస్తాడు. అందులో వందల కొద్ది ఉత్తరాలు ఉంటాయి. అభి ఒక ఉత్తరాన్ని చదువుతాడు. అందులో ఇలా ఉంటుంది: ఈరోజు నేను ఊరి చివర చెట్టు కింద 100 రూపాయల నోటు వదిలిపెట్టాను. అది ఎవరికైనా ఆకలితో ఉన్న పేదవాడికి దొరికితే ఆ రోజు వాడికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని. అది చూసి అభి చాలా ఆశ్చర్యపోతాడు. తాతయ్య ఇలా ఎవరికి తెలియకుండా తన డబ్బుల్ని సహాయం చేస్తున్నారా అని అనుకుంటాడు. అలాగే ఇంకా వెతుకుతూనే ఉంటే అభికి ఒక పాత ఉత్తరం దొరుకుతుంది. అది తన తల్లి సంతకంతో ఉంటుంది. అభి తల్లి 5 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఆ ఉత్తరంలో ఆమె ఏం రాసిందా అని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఇలా ఉంటుంది: నాన్న, రేపటి రోజు నేనున్నా లేకపోయినా అభికి ఎలాంటి లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి. వాడికి ప్రతి పుట్టినరోజుకు బెల్లం గవ్వలు చేసి పెట్టాలి. అవంటే వాడికి చాలా ఇష్టం నాన్న. మీరు చేసి పెట్టి అతనికి తినిపించండి. అప్పుడే వాడికి నా జ్ఞాపకం ఒకటి తోడుగా ఉంటుంది. అది చదివిగానే అభి గుండె తరుక్కుపోతుంది. తనకు ఇష్టమైనవన్నీ తాతయ్యకి ఎలా తెలుస్తున్నాయా అని అభి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ఈ ఉత్తరాల వెనుక ఉన్న తండ్రి కూతుర్ల ప్రేమ అర్థమవుతుంది. అభి పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్యను గట్టిగా హత్తుకుంటాడు. తాత, నన్ను క్షమించు. ఫోన్లో వచ్చే ప్రతి మెసేజ్ మనసు వరకు వెళ్ళదు. కానీ నువ్వు రాసే ఈ అక్షరం ప్రాణం పూసుకుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అని ఏడుస్తాడు. ఆ రోజు నుండి అభి ఫోన్ పక్కన పెట్టి తాతయ్యతో కలిసి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. అభి తిరిగి తన ఊరికి వెళ్తున్నప్పుడు తాతయ్యకు ఒక చిన్న కాగితం ఇస్తాడు. అందులో ఇలా రాసి ఉంటుంది: తాత, మళ్ళీ సెలవులకు కాదు, వచ్చే నెలలో నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను. నీ బెల్లం గవ్వలు, నీ అక్షరాలు నాకు కావాలి అని ఉంటుంది. అది చదివిన తాత చాలా ఆనందపడతాడు. చూసారా పిల్లలు, టెక్నాలజీ మనుషుల్ని దగ్గర చేయవచ్చు, కానీ అక్షరం మాత్రం మనసులను శాశ్వతంగా కలిపి ఉంచుతుంది. మీరు మీకు ఇష్టమైన వాళ్ళకి ఎప్పుడైనా మనసు నిండా ఒక ఉత్తరం రాసారా? రాయకపోతే ఈరోజే ప్రయత్నించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే అమ్మ చెప్పిన కథకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో గొప్ప కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అమ్మ చెప్పిన కథ.